నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ అప్డేట్స్. చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెన్పాక నియోజకవర్గం అశోపురం మండలం మొండికుంట గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో రామాలయం సమీపంలో సాధనాసురుల ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ఇంద్రజాల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుని ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ కార్యక్రమంలో మొండికుంట గ్రామ ప్రజలు మరియు పద్మశాలి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అరే అబ్బాయి అది సప్పుడు కాకుండా శరాలు వేసినది గాలిగా కాదు అబ్బాయి. అది మరి మా తాత అది నువ్వు బాగింటావు కాబట్టి వస్తుంది నీకు. ఇది ఎన్ని బొమ్మల బాణవతి విద్య? అరే అబ్బాయి ఇది 32 తీర్ల బాణవతి విద్య గారు. ఇది ఎవడన్నా మాత్రం కూడా విరోధం పెట్టుకుంటే ఇలాంటి ఒక బొమ్మను తయారు చేసి ఇల్లే గాని చెప్పు అబ్బాయి. వాళ్ళిద్దరు నా చుట్టూ తిరగాలి. వాళ్ళేనా వాళ్ళతో సూత్రం పెట్టి పైకి రప్పియాలి కదా. ఏ అబ్బాయి ఈ ఊళ్ళో తటకమల ఒక పెద్ద చెరువు కలదు. ఆ చెర్ల నీళ్ళని వృధాగా వెళ్ళిపోతున్నాయి. ఇన్ని మొసలై మొద్దు వేసి ఒక సూత్రం పెట్టి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని కందకం రోడ్డులో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నటువంటి సెంట్రల్ లైటింగ్ డివైడర్ రోడ్డు అభివృద్ధి పనులకు టీజేఐసీ చైర్మన్ నిర్మల్ జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కందకం రోడ్డుకి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలియజేశారు. అనంతరం 9 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలినటువంటి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కందకం రోడ్డును పూర్తిగా అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా నేడు 5 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. సదాశివపేట పట్టణ్ కందకం బైపాస్ రోడ్లో మిగిలిపోయిన పనుల కోసం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు, టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న గారు, చిరు గారు, మరి ఎక్స్ కౌన్సిలర్స్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్స్లకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములు అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ వర్క్ శాంక్షన్ 2014లో మరి శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు సంగారెడ్డి శాసనసభ్యులైన జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. మళ్ళీ ఉన్న ఈ 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వం ఈ చిన్న పని కూడా చేయలేకపోయిందని ప్రజలకు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే 20 లక్షల 20 కోట్ల 5 లక్షల వరకు తీసుకురావడం జరిగింది. మరి 20 కోట్ల వరకు అప్పుడే చేసేయడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ వర్క్ అయితే ఏదైతే 5 లక్షలు ఉందో 5 కోట్లు ఉందో 5 కోట్ల వరకు మరి ఈరోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా డాక్టర్ ఎంఎస్ రెడ్డి లైన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అలాగే కార్యక్రమంలో సుమారు 150 మంది డ్రైవర్లు ఐ చెకప్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ చూపు మందగించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి డ్రైవర్ 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకొని సూచించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320C మా డిస్ట్రిక్ట్ లోపల ఈ లైన్స్ అనేది ముఖ్యంగా ఈ కంటి ఆరోగ్యంలో చాలా ముఖ్య పాత్ర తీసుకుంటుంది. ఇక్కడ మా డిస్ట్రిక్ట్ 320Cలో మీర్పేట్ క్లబ్ అని ఉంది. దానికి మన క్లబ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు
తర్వాత దీనికి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉంది, ఎంఎస్రెడ్డి లైన్స్ హాస్పిటల్ అని చెప్పేసి, దానికి చైర్మన్ మన రామచంద్ర గారు. ఈ పర్మనెంట్ ప్రాజెక్టు ద్వారా మొత్తం సమాజం లోపల లైన్స్ అనేది చాలా సేవ చేస్తుంటుంది. అంధత్వ నివారణ. ఓకే సార్. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఉప్పల్ ఆర్టీఓ పరిధిలో ఆటో రిక్షా డ్రైవర్లకు మరియు హెవీ గూడ్స్ డ్రైవర్స్కు ఐ చెకప్ కొరకు డాక్టర్ ఎంఎస్ రెడ్డి లైన్స్ ఐ హాస్పిటల్ వారి ద్వారా ఐ చెకప్ చేయడం జరుగుతుంది. ఈ మాసానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలతో మరియు మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాలతో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకి మొన్న జూన్ 1 నుంచి 31 తారీఖు వరకు రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్లో మన ఆర్టీఓ గారు రఘునందన్ గౌడ్ గారి పర్యవేక్షణలో ఎంఎస్ రెడ్డి లైన్స్ ఆల్వాల్లో జీవీబీఎల్ మంత్ర చాప్టర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జీవీబీఎల్ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాంచి, టైటన్ కౌన్సిల్ అధ్యక్షుడు జిల్లా ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కౌన్సిల్ సభ్యులు రవి కొండేరి, తరుణ్ చింత, పెద్ది నవీన్, లాంచ్ అంబాసిడర్ లింక కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్ర చాప్టర్ చైర్మన్ శివప్రసాద్ ఇల్లందల మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడినటువంటి వ్యాపార నెట్వర్కింగ్ ద్వారా సభ్యుల వ్యాపార వృద్ధి లక్ష్యమని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇతర చాప్టర్ హెడ్లు సభ్యులు పాల్గొన్నారు. Sridhar Garu from Construction Academy, Srikant Guru Garu from Mobiles, Mahesh Kumar Garu from Architects and Consultants, Sandeep Goli Garu, Mahesh Garu from Gold Jewelry, Srinivas Talapalli Garu from Wetland. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఏర్పాటు వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. రావులపాలెం పోలీస్ స్టేషన్లో కొత్తపేట డీఎస్పీ శంకర మురళీమోహన్తో కలిసి నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ మన రావులపాలెం టౌన్ లో రీసెంట్ గా జరిగిన ఇష్యూ గురించి మీ అందరికీ తెలుసు. సో దీంట్లో ప్రెసెంట్ గా మన సైడ్ నుంచి కూడా అది స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాము. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విల్ బి డిసైడెడ్ బై రెవెన్యూ అథారిటీస్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్. అది పర్టిక్యులర్ ఏరియా గురించి వాట్ ఈస్ ద స్టేటస్ అంటే ఫ్యూచర్ గా దీంట్లో ఏం చేసుకోవాలి, దట్ విల్ బి డిసైడెడ్ బై రెవెన్యూ అథారిటీస్. అది కాకుండా మన సైడ్ నుంచి అంటే చాలా మంది మెయిన్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఇది గురించి చాలా వ్యతిరేకంగా అంటే పోస్ట్ చేస్తున్నారు, ఒఫెన్సివ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు వార్న్ ఆల్ దిస్ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అదర్ ప్లేస్లో ఉన్న లోకల్ లీడర్స్ కానీ అందరికీ నేను చెప్తున్నాము, అలా అంటే మీ పోస్ట్ చేయకూడదు. ఈరోజు కూడా మేము కొంతమంది మీద కేసు రిజిస్టర్ చేశాము. సో విల్ టేక్ వాట్ ఎవర్ నెసెసరీ యాక్షన్ విల్ బి దేర్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్ మనం తీసుకుంటాము. ఇఫ్ సమ్వన్ ట్రైస్ టు పొల్యూట్ ద సోషల్ హార్మనీ ఆర్ టు డూ సమ్ అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ ఆన్ సోషల్ మీడియాలో ఏమైనా ఆఫెన్సివ్ కమెంట్ చేస్తే విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అది ఇష్యూ గురించి కూడా మీ అందరికీ తెలుసు, మేము కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. ఇది లోకల్గా కూడా అందరికీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఎవ్రీ వన్ టు మెయింటైన్ హార్మనీ. ఇది కలిసి ఒక ఎనీ సొల్యూషన్ వీ విల్ రీచ్ డెఫినెట్లీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ all the authorities and all other departments also. So that is the present situation. I just want to, through media, I just want to convey to all the
all the people that harmony should be maintained and no further unnecessary action gaani any provocative statements gaani. Okay, అందరికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ముందుగానే ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని మహిళలంతా కలిసి స్నేహ కిట్టి వాసవి సభ్యుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. గొబ్బిళ్లు, భోగిమంటలు, రంగువలలు, హరిదాసుల సందడితో గ్రామం మొత్తం సంక్రాంతి వాతావరణంతో నిండిపోయింది. పంట చేతికొచ్చిన రైతుల ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ వరిధాన్యం, మెడ్లబళ్లు వంటి సంప్రదాయాలను స్మరిస్తూ మహిళలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. 10 రోజులకు ముందే కోనసీమలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చారు కదండి స్టేడియం వెనక్కే ఉండి ఒకసారి వీడియో తీసుకున్నారు కదా, కాళ్ళు టచ్ చేయకుండా అసలు దీంట్లో పెట్టి విజన్ ఉప్పల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్ పటేల్ తన అమ్మమ్మ బెళ్లకంటి అండాలు జ్ఞాపకార్థంగా రామరెడ్డి నగర్, శ్రీనగర్ కాలనీ, కామాక్షిపురం, సత్యనగర్, సాయికృష్ణ నగర్తో సహా మొత్తం 15 ప్రాంతాల్లో బస్టాప్ల వద్ద ప్రయాణికుల సౌకర్యార్థంగా సిమెంట్ బెంచీలు, కుర్చీలను ఏర్పాటు చేయించారు. అలాగే ఆర్టీసీ బస్సుల రాకపోకల సమయాల వివరాలతో టైమింగ్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాలను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డి శ్రీనగర్ కాలనీ బస్ స్టాప్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్, రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లపు శ్రీకాంత్ యాదవ్, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు గరిక సుధాకర్, జలీల్ పాషా తదితరులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. కుమార్ గౌడ్ గారి నాయకత్వం, కుమార్ గౌడ్ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బస్ స్టాప్లో బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రామంతపూర్ ఈరోజు ఎంతో విస్తరించింది. దాదాపు రామంతపూర్ బగాయత్లో ఈరోజు చాలా కాలనీలు వెలిసినాయి. ఈ ప్రాంతంలో, రామంతపూర్ ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తారు. వీళ్ళందరికీ కూడా బస్సు ఎక్కాలంటే రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే మరి సోదరుడు చెప్పిన వెంటనే మరి పొన్నం ప్రభాకర్ గారు మన మంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఈరోజు బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఈరోజు బస్ స్టాప్ ఉంది, బస్సు వచ్చింది. ఎందుకంటే రామరెడ్డి నగర్, వెంకటరెడ్డి నగర్ నుండి గత నెల కింద మేము పరమేశ్వర దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాలనీ రామరెడ్డి నగర్ కాలనీ బస్సు వెళ్ళి అన్న మాకు బస్సు రావట్లేదు, ఈ కాలనీకి బస్సు రావాలంటే అన్న వెంటనే స్పందించి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి ఇమీడియట్గా ఒక 2 డేస్ లెటర్ ఇచ్చిన 2 డేస్కే ఒక 12 బస్సులు రావడం జరిగింది. దాని తర్వాత కాలనీ బస్సులు మాకు బస్ స్టాప్ అర్థమవుతలేదు, టైమింగ్ అర్థమవుతుంది అని చెప్పే వరకు మన అన్న దృష్టికి తీసుకెళ్ళిన అరుణ్ కంపల్సరీగా ఒక బస్ స్టాండ్ అనేది ఏర్పాటు చేయాలి, పబ్లిక్కి సౌకర్యంగా ఉండాలంటే ఒక స్టాప్ అని ఉండాలి మనకని చెప్తే మా బిలకంటి అండాలు అంటే మా అమ్మమ్మ జ్ఞాపకార్థంగా ఈరోజు ప్రతి స్టాప్కి 2 చైర్లు, ఒక టైం టేబుల్ బోర్డు వేయడం జరిగింది. ఒక 7 స్టాపులు చేయడం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.